తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ కు లేదన్నారు. సీఎం రేవంత్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారన్న సంగతి మరిచిపోయి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారేమోనని ఎద్దేవా చేశారు. ముందు రాహుల్ గాంధీది ఏ కులమో రేవంత్ తెలుసుకోవాలని హితో పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూస్తుంటే భయమేస్తుందన్న ఆమె కాంగ్రెస్ పాలనని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అసలు ఫస్ట్ ఆయన వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏ కులము ఏ మతము అది ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి కదా. అసలు ఆ రాహుల్ గాంధీ గారు కులమేంది, రాహుల్ గాంధీ గారి మతమేంది, అసలు మోదీ గారి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? మోదీ గారి గురించి ప్రస్తావించేటటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? ముఖ్యమంత్రి అయిపోయిందిగా, నేను ఎవరినన్నా ఏమైనా మాట్లాడతా, ఎందుకంటే కేసీఆర్ ఏమో తెలంగాణ అందరినీ ఆంధ్ర ప్రజలను తిట్టి ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ తిడతా ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇట్లా తిట్టి ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న ప్రజలు మాత్రం ఎవరిని హర్షించడం లేదు. మీరు మాట్లాడే మాటలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేయడం లేదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతులు పత్తి రోజు పేపర్లలో చూస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాల్లో